యేసుక్రీస్తు నామమున వాక్యం వింటున్న సంఘ బిడ్డలకు నా వందనాలండి. వీడియో చూస్తున్న వాళ్ళందరికీ కూడా క్రీస్తు నామాన వందనాలు. మా యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈరోజు వరదలు రెండు రాష్ట్ర ప్రజలను ఎంతగానో ఇబ్బంది పెడుతున్నాయి. మనం ఉన్నది వర్షాకాలం. ప్రతి ఏటా కూడా చలికాలము, వర్షాకాలము, ఎండాకాలం అనేది వస్తుంటుంది. ఒకప్పుడు వర్షాకాలంలో వర్షాలు కురిసేవి, సరిపోయినంత వర్షం మాత్రమే కురిసేది. ఒకప్పుడు ఎండాకాలంలో ఎండగా ఉండేది, అతి ఎండ ఉండేది కాదు. కానీ ఈరోజు మనం చూస్తున్నది ఎండాకాలము ఎండాకాలంగా మాత్రమే కాకుండా మండే కాలంగా మారుతుంది. వర్షాకాలం ఒక్కొక్క చోట వర్షాకాలంలో వర్షాలు కురవట్లేదు. కొన్ని ప్రాంతాలలో వర్షాలు కురవటమే కాదు, నదులను, డ్యాములను, కాలువలను కొట్టుకొని పోయే విధంగా వర్షాలు కురుస్తున్నాయి. ఇవి మనము చాలా సంవత్సరాల నుండి చూస్తున్నాం. కాబట్టి ఎండాకాలం వచ్చేటప్పుడు ఎండ నుండి తప్పింపబడటానికి జాగ్రత్తలు తీసుకోవాలి. వర్షాకాలం వచ్చినప్పుడు పల్లవ ప్రాంతాలలోను, నదుల పక్కన, ఏరుల పక్కన ఉన్నవారు ఆ స్థలాలను విడిచి సురక్షితమైన స్థలాలకు వెళ్ళాలన్న సంగతి జ్ఞాపకం చేసుకొని బ్రతుకుతూ ఉండాలి. మానవ జీవితంలో జాగ్రత్తలు అనేవి తీసుకుంటే మనిషికి ఎంతో మేలుకరంగా మారుతూ ఉంటుంది. జాగ్రత్తలు అనేవి ఖచ్చితంగా మనిషికి అవసరమై ఉంది. ప్రియమైన దేవుని సంఘం, మనం విజయవాడ కొరకు ప్రార్థన చేద్దాం. అలాగే తెలంగాణలో ఉన్న ప్రజల కొరకు ప్రార్థన చేద్దాం. మొన్నటి దినాన్న వరదలలో తల్లిని, తండ్రిని పోగొట్టుకొని, ఇల్లును పోగొట్టుకొని, తినడానికి తిండి లేక, ఉండడానికి నివాసం లేక ఉన్నవారు ఎంతో మంది ఈరోజు మన కళ్ళ ముందు కనబడుతున్నారు. మనిషికి సేవ చేయవలసిన ప్రకృతి మనిషి మీద ఎందుకు తిరుగుబాటు చేస్తుంది అన్నది మనిషి ప్రశ్నించుకోవాలి. ఎవరికి వారు. నరులకు నివాస యోగ్యంగా ఉన్న భూగోళము ఎందుకు ఇలా మారుతుంది? దీని వెనకాతల కారణాలేంటి అన్నది ఆలోచించాలి. విపత్తులలోనూ ప్రమాదాలలో పడేవారికి సాయం చేయవలసిన అవసరము, వారి కొరకు ప్రార్థించవలసిన అవసరత ఎంతైనా ఉంది. యోనా గ్రంథం 1వ అధ్యాయం 1వ వచనం, దేవుని మాట అమిత్తయి కుమారుడైన యోనాకు ప్రత్యక్షమై ఇలాగు సెలవిచ్చెను. ఏదో విషయం గురించి యోనా గారికి దేవుని మాట తెలియజేస్తుంది. ఇంతకీ దేని గురించి దేవుని వాక్కు యోనా గారికి ప్రత్యక్షమై ఇలాగ సెలవిస్తుంది, ఇలా చెప్తుంది అని అంటే 2వ వచనం, నినేవే పట్టణం గురించి మాట్లాడుతుంది. బాగా వినాలి. దేవుని మాట యోనా దగ్గరికి వచ్చిందట. దేవుని మాట యోనా దగ్గరికి వచ్చి మాట్లాడుతుంది. దేని గురించి మాట్లాడుతుంది అని అంటే నినేవే పట్టణం గురించి మాట్లాడుతుంది. ఈ నినేవే పట్టణంలో అసూరియులు ఉండేవారు. దానికి రెఫరెన్సులు 2వ రాజులు 19వ అధ్యాయం 36వ వచనం, యెషయా గ్రంథం 37వ అధ్యాయం 37వ వచనం చదువుకుంటే నినెవె పట్టణములో ఎవరు నివసించేవారంటే అసూరియులు.
ఇకపోతే యోనా గారు ఎవరు అన్న సంగతి మనకు తెలియాలంటే 2వ రాజులు 14వ అధ్యాయము 25వ వచనం చదువుకుంటే యోనా గారు ఎవరన్నది మనకు తెలుస్తుంది. ఈరోజు మీరు వినబోతున్న ప్రసంగం చాలా అవసరం కాబట్టి యోనా గ్రంథం 1వ అధ్యాయం 2వ వచనం. నినేవే పట్టణస్థుల దోషము దేవుని దృష్టికి ఘోరమైన గనుక యోనా నువ్వు లెగిచి నినేవే మహాపట్టణమునకు పోయి నినేవే పట్టణానికి దుర్గతి కలుగునని ప్రకటించుము. నినేవే పట్టణస్థులు ఏమనుకుంటున్నారంటే అంత బాగా ఉంది, చల్లగా ఉంది, ఎండగా ఉంది, ఎటువంటి విపత్తులు రావు, ఎటువంటి ప్రమాదాలు రావు, దర్జాగా మనం బతకొచ్చు, మన జీవితం సురక్షితమైన ప్లేస్లోనే ఉంది, మనందరం కూడా సురక్షితంగానే ఉన్నాము. వీళ్ళు ఆలోచనలు ఇలా ఉన్నాయి. కానీ నినేవే పట్టణానికి ఏం జరగబోతుంది అన్న సంగతి నినేవే పట్టణాన్ని ఏలుతున్న రాజుకు గాని నినేవే పట్టణంలో ఉన్న అసూరియులకు గాని తెలియదు. ఏం జరగబోతుంది? యోనా గ్రంథం 3వ అధ్యాయం 4వ వచనం. ఆ పట్టణములో ఒక దిన ప్రయాణమంత దూరము సంచరించి ఇక 40 దినములకు నినేవే పట్టణము నాశనమగునని ప్రకటన చేయగా, అంటే నినేవే మీదకి ఏం రాబోతుంది? విపత్తు రాబోతుంది, నాశనము రాబోతుంది, ప్రమాదం పొంచి ఉంది. నినేవే అనే మహాపట్టణం మీదకి విపత్తు రాబోతుంది. ఇది ఎవరికి తెలుసు? నినేవేలో నివసిస్తున్న ప్రజలకు తెలియదు, అసురీలకు తెలియదు, నినేవేని ఏలుతున్న రాజైన ఆ చక్రవర్తికి తెలియదు, దేవుని ప్రవక్తగా పిలువబడుతున్న యోనాకు అసలు తెలియదు. ఎవరికి తెలుసు? దేవునికి మాత్రమే తెలుసు. ఎన్ని దినాలలో నినేవే మీదకి నాశనం రాబోతుంది అంటే ఆ ప్రజలు ప్రమాదంలో పడ్డారు, ప్రమాదం వాళ్ళ ముందు ఉంది, ప్రమాదంలో ఆ ప్రజలు పడకన్నా వారిని కాపాడే పని దేవుడు చేస్తున్నాడు. బాగా జ్ఞాపకం చేసుకోవాలి. ఎన్ని దినాల తర్వాత నినేవే నాశనం అవ్వబోతుంది, విపత్తుకు గురవబోతుంది, ప్రమాదంలోకి వెళ్ళబోతుంది. 40 దినాల తర్వాత మీ మీదకి ప్రమాదం రాబోతుంది. ఆ సంగతి దేవుడు నాకు చెప్పాడు, నేను మీకు చెబుతున్నాను. అంటే ప్రమాదం రాబోతుందన్న సంగతి తెలుసుకున్న దేవుడు ప్రజలను కాపాడే పని చేస్తున్నాడు. అయితే దేవుడు మాట విన్న అసూరియులు ప్రమాదంలో నుండి తప్పింపబడ్డారు. అంటే నినేవే పట్టణానికి దుర్గతి కలగబోతుంది, జరగబోతుంది. అది ఎవరికి తెలుసు? నినేవే ప్రజలకు గాని రాజుకు గాని యోనాకు గాని తెలీదు. ఎన్ని దినాలలో దుర్గతి కలగబోతుంది? 40 దినాల తర్వాత వాళ్ళ జీవితం మారబోతుంది ప్రమాదకరంగా. యెషయా గ్రంథం. దేవుడు 2 వార్తలను మన దగ్గరికి తీసుకొస్తాడు. ఒకటి రక్షణకు సంబంధించిన వార్త, రెండోది శిక్షకు సంబంధించిన వార్త. శుభవార్తను అశుభవార్తను దేవుడు చాటుతూ ఉంటాడు. అయితే అశుభాల వైపు మన జీవితం నడవాలన్న ఉద్దేశం కాదు. అశుభములో ఉన్న నిన్ను రక్షించి శుభముగా మార్చటానికే దేవుడు కొన్ని సందర్భాలలో అశుభ వార్తను కూడా చాటుతూ ఉంటాడు. మర్చిపోకండి. యెషయా గ్రంథం 38వ అధ్యాయము 1వ వచనం. ఆ దినములలో యోధా రాజైన హిజ్కియాకు మరణకరమైన రోగము
కలుగగా ప్రవక్తయు ఆమోజు కుమారుడైన యెషయా హిజ్కియా యొద్దకు వచ్చి, నీవు మరణమవుచున్నావు, బ్రతుకవు గనుక నీ ఇల్లు చక్కబెట్టుకోమని యెహోవా సెలవిచ్చుచున్నాడని చెప్పగా. అంటే హిజ్కియా యోధారాజు కొన్ని దినాల్లోపు చచ్చిపోబోతున్నాడు. కొన్ని దినాల్లోని ఆయన మరణించబోతున్నాడు, చనిపోబోతున్నాడు. ఆ వచ్చిన వ్యాధి, ఆ రోగం అలాంటిది. మరణించబోతున్నాడు. మరణము నుండి హిజ్కియాను రక్షించటానికి దేవుడు తన సేవకుడైన యెషయా ద్వారా ఆ వర్తమానాన్ని, రాబోతున్న ఆ చావు నుంచి హిజ్కియాను రక్షించాలన్న ఉద్దేశముతో ముందుగానే దేవుడు ఆలోచించి యెషయా ద్వారా ఆ వర్తమానాన్ని హిజ్కియా దగ్గరికి పంపించాడు. ఏంటి, చచ్చిపోబోతున్నారు అన్న వార్త మంచి వార్త, చెడ్డ వార్త? చెడు వార్త. చెడు వార్తలో కూడా మంచి ఉందని జ్ఞాపకం చేసుకోండి. తాను చనిపోబోతున్నాడు యోధారాజు అయిన హిజ్కియా గారు. ఆయనకు ఆ సంగతి చెప్పు, ఆయనను కాపాడని దేవుడు యెషయా గారిని పంపించాడు. అలా పంపించటం వల్ల దేవుని మాట, యెషయా మాట తీసుకొని దేవునికి ప్రార్థించటం వల్ల చావు నుండి హిజ్కియా గారు విడిపింపబడ్డారు. ఆదికాండము 41వ అధ్యాయము 1వ వచనము నుండి 2 సంవత్సరములు గడిచిన తరువాత ఐగుప్తు రాజైన ఫరో గారు ఒక కల కనెను. అందులో అతడు ఏటి దగ్గర నిలబడి ఉండగా చూపునకు అందమైనవి బలిసినవి 7 ఆవులు ఏటులో నుండి పైకి వచ్చుట జమ్ములో మేయుచుండెను. వాటి తరువాత చూపునకు వికారమైన చిక్కుపోయిన మరి 7 ఆవులు ఏటులో నుండి పైకి వచ్చుట ఏటు ఒడ్డున ఆ ఆవుల దగ్గర నిలుచుండెను. అప్పుడు చూపునకు వికారమై చిక్కుపోయిన ఆ ఆవులు చూపునకు అందమై బలిసిన ఆవులను తినివేయుచుండెను. కలొచ్చింది. ఐగుప్తు రాజుకి కలొచ్చింది. ఏం జరగబోతుంది, మనుషుల మధ్య ఏం జరగబోతుంది అన్న సంగతి దేవుడికి తెలిసి ఆ దేవుడు తన సేవకుల ద్వారా, ఆ రాజుల ద్వారా, కళల ద్వారా విషయాన్ని తెలియజేసి ఆనాటి ప్రజలను కాపాడుతున్నాడని జ్ఞాపకం చేసుకోవాలి. యాకోబు గారి కాలంలోని యోసేపు గారు, యాకోబు కుమారుడైన యోసేపు గారు ఈజిప్ట్లో ఉండేటప్పుడు 7 సంవత్సరాలు కావలసిన ఆహారం దేవుడు ఆ కాలంలో ఉన్న మనుషులకు దయచేస్తున్నాడని, తర్వాత 7 సంవత్సరాలు కరువు దినాలు రాబోతున్నాయని, ఆ కరువు దినాల్లో నుంచి ఆనాటి తరాన్ని కాపాడడానికి, రక్షించడానికి, తిండికి, బట్టకి, కూడికి, గుట్టకి, దేనికి కూడా లోటు లేకన్నా పిల్లలను రక్షించటానికి దేవుడు ఐగుప్తు రాజు అయిన తనకు కల ద్వారా జరగబోయిన సంగతిని ముందుగా చెప్పాడు. రాజు విన్నాడు. దీనికి అర్థం తెలియాలి. ఎప్పుడు వచ్చిన కల లాంటిది కాదు. ఈ కళ గురించి తెలుసుకోకపోతే ఏదైనా ప్రమాదం జరుగుతుందేమో అని ముందుగా ఆలోచించి కొంతమందిని పిలిచి మాట్లాడుకోవటం. దానికి సరైన ఆన్సర్ ఇచ్చే వ్యక్తి ఒకరున్నారని యోసేపు గారిని రప్పించి ఆ కళ వెనకాతలో ఉన్న భావాన్ని, ఆ కళ యొక్క విషయాన్ని యోసేపు ద్వారా దేవుడు ఐగుప్తు రాజుకి చెప్పగానే ఐగుప్తు రాజు అయిన ఫరో దేవుని మాటకి, యోసేపు మాటకి లోబడి బాగా ఆహారం పండిన దినాలను జ్ఞాపకం చేసుకొని రాబోతున్న కరువు దినాల నుంచి వారిని వారు కాపాడుకునే విధంగా
దేవుడు ఆనాటి తరాన్ని ముందుగా మేలుకొలిపాడు. మీకు అర్థమవుతుందా? అంటే జరగబోయేది దేవుడికి తెలుసు. దాని నుంచి మనుషులను రక్షించటానికి దేవుడు, దేవుని సేవకులు ఆలోచించి ముందుకు నడిచారు. ఆనాటి తరంలో ఉన్న మనుషులు కూడా దేవుని మాటకి, సేవకుల మాటకి విలువనిచ్చి ముందుకు వెళ్ళటం వల్ల వాళ్ళకు జరగబోతున్న ప్రమాదం నుంచి వారిని వారు కాపాడుకునే భాగ్యం దేవుడు వాళ్ళందరికీ ప్రసాదించాడు. ఈ విపత్తులు వచ్చేటప్పుడు కొన్ని జాగ్రత్తలు మీరు తీసుకోండి అని దేవుడు ఈ తరంలో ఉన్నవారి ద్వారా చెబుతూనే ఉన్నాడు. అయినా పట్టించుకొనని వారిగా ఈరోజు మనిషి జీవితం ఉంది. ఈ విపత్తులు వెనకాతల ఒకవేళ మానవ తప్పిదం ఉందేమో, అది కారణమేమో అన్నది మనం ఆలోచించాలి. నోవా గారి కాలంలో జలప్రళయం వచ్చింది. ఎందుకు వచ్చింది? మనకు సేవ చేయవలసిన ప్రకృతి మన మీద ఎందుకు తిరుగుబాటు చేస్తుంది? ఒక్కసారి ఆలోచించాలి. నిజంగా ఒక మాట అక్కడ మనకు కనపడుతుంటుంది. మానవ జీవితాలు దేవుడికి దూరంగా ఉన్నాయి, దేవుడికి నచ్చని విధంగా ఉన్నాయి. ఏ విపత్తు అయినా మన మీదకి వస్తుందంటే దాని వెనకాతల ప్రభుత్వాలు, ప్రజలు ఆలోచించవలసిన మంచి మాట ఏంటంటే ఇందులోని ఎవరు తప్పిదం ఉంది ఆలోచించి ఇక మీదట అలాంటివి జరగకన్నా జాగ్రత్తలు తీసుకొని నడవాలని దేవుడు, దేవుని సేవకుడిగా నేను జ్ఞాపకం చేస్తున్నాను. లోకసువార్త 3:7 అతడు తన చేత బాప్తిసం పొందవచ్చిన జనసమూహమును చూచి, సర్ప సంతానమా, రాబో ఉగ్రతను తప్పించుకొనుటకు మీకు బుద్ధి చెప్పువాడెవడు? మారు మనసులకు తగిన ఫలములు ఫలించండి. అంటే ఉగ్రత రాబోతుంది, మనుషుల మధ్యకు రాబోతుంది, జాగ్రత్తలు పడండి. జాగ్రత్తలు తీసుకోకపోతే, నా మాట పట్టించుకోకపోతే తర్వాత మీరు ప్రమాదంలో పడిపోతారని యోహాను లాంటి భక్తుల ద్వారా దేవుడు ఇలాంటి వార్తలను కూడా లోకానికి చాటాడు. ప్రసంగి గ్రంథం 12:1 దుర్దినములు రాకముందే ఇప్పుడు వీటి యందు నాకు సంతోషము లేదని నీవు చెప్పుకొని సంవత్సరం రాకముందే, ఈ సంవత్సరం నాకు దుఃఖాన్ని మిగిల్చింది, ఈ సంవత్సరం నాకు సంతోషాన్ని ఇవ్వలేదు అని చెప్పుకునే సంవత్సరం రాకముందే మేల్కో. దుర్దినములు రాకముందే అంటే ఏ దినాలు రాబోతున్నాయి? మనుషుల మధ్యకి ఆపదలు తెచ్చే దినాలు రాబోతున్నాయి. ఆ దినాలలో నువ్వు చిక్కకన్నా ఉండాలంటే, చెడ్డ దినాలు రాకన్నా ఉండాలంటే, దుర్దినాలు రాకముందే నిన్ను నువ్వు సరిచేసుకో, సరిదిద్దుకో, దేవుడు మార్గంలో నడువు, ప్రమాదం నుంచి నిన్ను నువ్వు కాపాడుకో, నీ చుట్టూ ఉన్న వారిని కాపాడుకో అనే మాటలు దేవుడు మనుషులకు చెబుతూనే ఉన్నాడు. జాగ్రత్తలు తీసుకోండి అని. కాబట్టి దేవుడిని దూషించటం, దేవుడి మీద లేనిపోని నిందలు వేయటం ధర్మం కాదని నాస్తికులకు నేను తెలియజేస్తున్నాను. ఇకపోతే దేవుడు ఉన్నాడని నమ్మిన ప్రతి మనిషికి కూడా సేవకుడుగా నేనేం చెప్తున్నానంటే, అన్ని దినాలు ఒకలాగా ఉండవు. కాబట్టి మన జీవితము మేలుకరంగా మారాలంటే దేవుడికి నచ్చిన బ్రతుకు బ్రతకడం నేర్చుకోండి. ఈ వరదలలో ఉన్నవారందరి కొరకు ప్రార్థన చేద్దాం. అందరూ కళ్ళు మూసుకోండి. మహాపరిశుద్ధుడు, పరలోకమందున్న మా తండ్రి, ఈ తెలుగు రాష్ట్రాలలో నా తండ్రి, వరదలు వచ్చి వర్షాకాలంలో ఆ విపత్తులలో పడిన వారిని అందరినీ రక్షించండి, కాపాడండి. గూడు లేక, తిండి లేక, వస్త్రాలు లేక చాలా వాటిని కన్నవారిని అన్నిటిని కూడా పోగొట్టుకున్న వారికి నీవు సహాయం అందించండి. అలాగే ఈ విపత్తులు వెనకాతల ఒకవేళ మనిషి తప్పిదం ఉందేమో ఆలోచించుకొని జాగ్రత్తలు తీసుకొని బ్రతకమని నీ పిల్లలకు చెబుతున్నాం.
వారిని కాపాడండి, రక్షించండి, నీ కాపుదల దయచేయండి. మీలో ఎదిగే భాగ్యం ప్రసాదించండి. పెద్దలకు జ్ఞానాన్ని దయచేయండి, మీ తోడును దయచేయండి. యేసయ్య నామమున ప్రార్థన అడిగి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్.